Hi team, welcome to A Trading Academy. Uh, నేను ఇక్కడ ఒక సెల్లింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, 22,529 బ్రేక్ అయితే మనం ఎంట్రీ తీసుకుందాము. ఓకేనా, 22,555 మన ఎస్ఎల్ పెట్టుకుందాం. ఓకే, అండ్ ఈ జోన్ పైన మన బయింగ్ ఉంటుంది, దీని కింద మాత్రం మన సెల్లింగే ఉంటుంది. ఓకే, సో మనం ఎంట్రీ ప్లాన్ చేద్దాం ప్రాపర్గా. ఓకే, అక్కడ గ్రీన్ జోన్ వచ్చేసి పైన మన బయింగ్ ఉంటుంది. ఓకే, సో మనకి ఓకే ఆల్మోస్ట్ బ్రేక్ అవుతుంది. సో మన ఎంట్రీ ప్లాన్ అయిపోయింది. ఓకే, వీ నీడ్ టు వెయిట్ ఫర్ అవర్ స్టాప్ లాస్ ఆర్ టార్గెట్. ఓకే, రెండిట్లో ఏదో ఒకటి ప్లాన్ చేయాలి మనం. ఓకే, ఓకే, ఫైన్ గైస్. ఓకే, యా ఓకే టీమ్. సో యాక్చువల్లీ మనం ట్రేడ్ తీసుకున్నాం కదా. సో యాక్చువల్లీ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత పోర్ట్ఫోలియో చూపిస్తాను మీకు. నార్మల్గా మనం మార్నింగ్ తీసుకున్న ట్రేడ్ వచ్చేసి పుట్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాము, గుర్తుంది కదా. ఓకే, ఈ పుట్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాము. పుట్ సైడ్ ట్రేడ్ తీసుకుంటే ఆల్మోస్ట్ ఓకే ఆల్మోస్ట్ మనకి 4,500 ప్రాఫిట్ వచ్చింది. ఓకేనా, 4,000 ప్రాఫిట్ వచ్చింది. మీకు ఆర్డర్స్ చూపిస్తాను. ఓకే, ఆర్డర్స్ మార్నింగ్ మనం ఎంత తీసుకున్నాం, 150 క్వాంటిటీ తీసుకున్నాము. ఓకేనా, అరౌండ్ 10 o'clock తీసుకున్నాం. ఓకేనా, 10 o'clock తీసుకుంటే 72 క్వాంటిటీ ఒక 160లో ఎగ్జిట్ చేసినాం హాఫ్ క్వాంటిటీ, అండ్ హాఫ్ క్వాంటిటీ మనం 175 ఎగ్జిట్ చేసినాం. సో యావరేజ్ మనకి 30 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చింది. ఓకేనా, ఫస్ట్ ట్రేడ్లో మనకు ఆల్మోస్ట్ 30 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చింది. మీరు చెక్ చేస్తే మనం 137లో మనం తీసుకుంటే 167లో ఎగ్జిట్ అయినాం, అంటే 167 యావరేజ్ ఎగ్జిట్ అయినాం. సో 150 క్వాంటిటీకి ఆల్మోస్ట్ 4,500 ప్రాఫిట్ మనకి వచ్చింది ఆన్ ఫస్ట్ ట్రేడ్. ఓకేనా, ఈవినింగ్
అరౌండ్ మనకి 2 o'clock. ఓకే, 2 o'clock మనకి 13:15. ఓకే, ఈ రేంజ్లో, ఓకేనా, ఈ ఏరియాలో మనకు ట్రేడ్ దొరికింది. ఈ ఏరియాలో మనం ట్రేడ్ ప్లాన్ చేసినాం, ఎందుకంటే మనకి అప్ సైడ్ మూమెంటం ఉందేమని చెప్పేసి ఇక్కడ ట్రేడ్ చేసినాం. బట్ మన టార్గెట్ వచ్చేసి హెవీ ఉండే. ఓకే, ఇది వరకు ఉండే మన టార్గెట్. బట్ మనము ఇది రివర్స్ అయిపోయింది. రివర్స్ అవ్వడం వల్ల మనం ఏం చేసినాం, ఆల్మోస్ట్ ఒక 12 పాయింట్స్ 14 పాయింట్స్ ఎగ్జిట్ 118. ఓకే, అంటే 16 పాయింట్స్ మనకి ప్రాఫిట్ వచ్చింది. ఓకేనా, 16 పాయింట్స్ మనం ప్రాఫిట్ తీసుకున్నాం. బట్ ఏంటంటే ఈసారి ఓన్లీ సింగిల్ కౌంటర్ ట్రేడ్ చేసినాం. ఓకేనా, ఎందుకంటే మళ్ళీ 150 తీసుకోలేదు. బికాజ్ మనకి ఇప్పుడు ఎస్ఎల్ ఎయిట్ అనుకో మార్నింగ్ ఉన్న ప్రాఫిట్ పోతుందని చెప్పేసి మనం ఆల్రెడీ ప్రాఫిట్ ఉన్నాం కాబట్టి ఓన్లీ సింగిల్ క్వాంటిటీ ట్రేడ్ చేసినాము. సింగిల్ క్వాంటిటీ ట్రేడ్ ఎక్కడ చేసినాం మనం, 118లో మనం ఎంట్రీ తీసుకుంటే 134లో ఎగ్జిట్ అయినాం. ఆల్మోస్ట్ మనకి ఎంత, ఒక 16 పాయింట్స్ మనకి క్యాప్చర్ చేసినాం. ఓన్లీ 16 పాయింట్స్, బికాస్ మనకి ఇక్కడ మార్కెట్ రివర్స్ అయిపోయింది. ఓకేనా, ఈ ఏరియాలో మన స్టాప్ లాస్ ఇక్కడ హిట్ అయిపోయింది మనది. ఓకేనా, ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. స్టాప్ లాస్ హిట్ అయిపోయాక మనకి ఆల్మోస్ట్ 60 పాయింట్స్ వచ్చింది. బట్ మన టార్గెట్ వచ్చేసి ఆల్మోస్ట్ 50 to 60 పాయింట్స్ అన్నమాట. ఓకేనా, 50 to 60 పాయింట్స్ ఈజీ క్యాప్చర్ అయితే అనుకున్నాం మనం. బట్ ఇక్కడ నుంచి రివర్స్ అయిపోయింది, నో ప్రాబ్లం, వీక్ అయిపోయింది మార్కెట్. అందుకోసం మనం ఓన్లీ 60 పాయింట్స్ క్యాప్చర్ చేసినాం. మార్నింగ్ వచ్చేసి 30 పాయింట్స్, 30 + 60 పాయింట్స్ ఆల్మోస్ట్ 46 పాయింట్స్ క్యాప్చర్ చేసినాం. అంటే 46 పాయింట్స్ అంటే మనకి ఓవరాల్ ప్రాఫిట్ వచ్చేసి 5797. ఓకేనా, ఈ 5797 అంటే ఒక బ్రోకరేజ్ 200 తీసినా కూడా 5500 ప్రాఫిట్ ఉన్నట్టు ఓవరాల్ వచ్చేసి. ఓకేనా, చలో గైస్, థ్యాంక్ యూ. సో మీకు ట్రేడ్ అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఓకేనా, మార్నింగ్ ట్రేడ్ మీకు అర్థమైంది అనుకున్నాను, లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇది నేను రికార్డ్ చేయలేదండి ఇక్కడ. ఓకే, రికార్డ్ చేయకుండా ట్రేడ్ తీసుకున్నాను ఎంట్రీ. సో మామూలు ప్రాఫిట్ వచ్చింది. బట్ ఈ ఎంట్రీ మాత్రం మీకు ఈజీ అండి ఇది. ఓకేనా, మనకి వీక్నెస్ కనిపించింది. ఓకేనా, ఇక్కడ మనకి యాక్చువల్లీ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నాం మనం. ఓకేనా, ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇది బ్రేక్ చేసి మళ్ళీ ఇక్కడ రెస్పెక్ట్ చేయగానే ఇక్కడ మనం ట్రేడ్ ఎంట్రీ చేసుకున్నాము. ఇది మన టార్గెట్ పెట్టుకున్నాం. ఓకేనా, సో దిస్ సెకండ్ ట్రేడ్ ప్లాన్ అన్నమాట. అర్థమైందా? థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూజ్ అవుతాయి అనుకుంటే ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు దెమ్. థ్యాంక్ యూ సో మచ్.